ఆకాంక్ష చతుర్వేది. ఇప్పుడు దేశంలో రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి క్షేత్రస్థాయి వరకు కూడా చాలామంది ఆ అమ్మాయి గురించి మాట్లాడడానికి కారణం తాను రాసినటువంటి చివరి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ కన్నీళ్లు తెప్పించే విధంగా ఉండడమే. మధ్యప్రదేశ్కి చెందిన ఆకాంక్ష చతుర్వేది నాగపూర్లో నీట్ కోసం కోచింగ్ తీసుకుంది. వాళ్ళ నాన్నగారు ఒక రైతు, అప్పులు చేసి మరీ కూతురును చదివిస్తున్నారు డాక్టర్ను చేసుకోవాలి అని. అండ్ అదే సమయంలోనే వంట వాళ్ళుగా కూడా పనిచేసుకుంటూ, అంటే ఒక పేదరికం, వ్యవసాయం, వంట, ఈ విధంగా ఒక కూతుర్ని బాగా చదివించుకొని కలలు కానీ చదివిపించారు. అమ్మ ఎగ్జామ్స్ బాగా రాసింది. తర్వాత అది రద్దయిపోవడం, ఆ మానసిక వేదన పడలేక అప్పుడు ఎగ్జామ్స్ బాగా రాశాను, మళ్ళీ అంత బాగా రాయగలుగుతానో లేదో అని చెప్పి భయంతో, ఆందోళనతోటి ఇక నేను మళ్ళీ నాకు ధైర్యం సరిపోవడం లేదు, నేను ఎగ్జామ్ రాయగలుగుతానని నమ్మకం లేదు, మళ్ళీ ధైర్యం చేసి మళ్ళీ కనుక నేను సక్రమంగా రాయలేకపోతే నా తల్లిదండ్రుల ఆకాంక్షను నేను నెరవేర్చలేను అని చెప్పి ఈ ఆకాంక్ష చతుర్వేది పాపం బలవన్ మరణం చాలా బాధాకరం. అమ్మా నాన్న, నేను బాగా చదువుకొని డాక్టర్ని అవుతానని మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, కానీ నాకు మళ్ళీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదు. మొదటిసారి రాసిన నీట్ పరీక్షలో నాకు మంచి మార్కులు వస్తున్నాయి, కానీ రెండోసారి కూడా అలాగే రాస్తాననే నమ్మకం నాకు లేదు. నాలో చాలా భయం ఉంది, నన్ను క్షమించండి, నేను మీ ఆలోచనలన్నింటినీ పాడు చేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ అమ్మాయి రాసిన లేఖ. ఎంతమంది చనిపోయారు తెలుసా ఇప్పటికీ. దీని మీద రాహుల్ గాంధీ గారు కూడా స్పందించారు. ఆకాంక్ష దేశానికి, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ కావాలనుకుంది. ఆమె తండ్రి ఒక రైతు, అప్పు చేసి చదివించారు, పేపర్ లీక్ అయింది, పరీక్ష రద్దయింది. అనిశ్చితి తట్టుకోలేక ఆకాంక్ష మనకు శాశ్వతంగా దూరమైంది. దేశంలోని అవినీతి, విఫలమైన విద్యా వ్యవస్థ దీనికి కారణం. నిజమేగా, ఇంత జరుగుతుంది కానీ ఏ ఒక్కరూ బాధ్యత వహించడం లేదు. ఇది ఇంకా మరింత బాధాకరం. ఇంత జరిగిన వరుసపెట్టి పరీక్ష లీకులు, ఇవన్నీ రద్దులు, లీకులు, కానీ బాధ్యత ఎవరు వహిస్తున్నారు? ఇటువంటి వాళ్ళ ఇటువంటి వాళ్ళ మరణ వాంగ్మూలాలు కూడా ఈ దేశంలో జనానికి పట్టకుండా పోతే, ఈ దేశంలో చర్చ కాకుండా పోతే, ఇటువంటి మరణ వాంగ్మూలాలు కూడా ఈ దేశంలో కనీసం ఒక్కరైనా బాధ్యత తీసుకోవడానికి కారణం కాకుండా పోతే ఏం మాట్లాడుకోవాలి?